బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 4 వర్స్ 5. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము. దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా, అంటే ఈ వారంతో కలిపితే 7 వారాలు, ప్రతి ఆదివారం 3 వివిధ రకాలైనటువంటి సందేశాలు మనం దేవుని యొక్క వాక్యములో నుంచి దేవుని పేర్లను గురించి మనం నేర్చుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పేరులు ఎలాంటివి అనేటువంటి దానికంటే ముందుగా అసలు ఎందుకు దేవుని యొక్క పేర్లు? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును స్మరించుచూ ఉండాలి. దేవుని పేరు దేవుని పిలవడానికి మాత్రమే కాదు, నీవు స్మరించడానికి, నీవు ఆ పేరును తలపోయడానికి, ఆ పేరును గురించి ఆలోచించడానికి, ఆ పేరు విషయంలో నీవు ధ్యానం కలిగి ఉంటున్నట్లుగా దేవుని యొక్క పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డవైతే నీ జీవితంలో దేవుని నామాన్ని ఎప్పుడూ స్మరించాలి. దేవుని బిడ్డగా యూ షుడ్ హ్యావ్ వన్ నేచర్ దట్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ హిస్ నేమ్ అండ్ యూ షుడ్ గ్లోరిఫై హిమ్. ఆయన నామాన్ని బట్టి ఆయనను స్మరించాలి, ఆయనను మనము ఘనపరిచే వారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పేరు ఎందుకోసం అంటే దేవుని యొక్క ప్రభావాన్ని, అధికారాన్ని చూపిస్తుందండి. దేవుని యొక్క ప్రభావాన్ని, అధికారాన్ని. ఉదాహరణకు, ఇఫ్ ఐ ప్రొనౌన్స్ ద నేమ్ కలెక్టర్ అనేటువంటి పేరు అన్నాను అనుకో, ఆ పేరులోనే ఒక అధికారం ఉంటుంది, ఒక హోదా ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది, ఒక గౌరవం అనేటువంటిది ఉంటుంది. ఆల్వేస్ నేమ్ క్యారీస్ దట్ ఐడెంటిటీ కదా, ఒక గుర్తింపును కలిగి ఉంటుంది, ఒక అధికారాన్ని కలిగి ఉంటుంది. బైబిల్లో దేవుని యొక్క పేర్లు ఎందుకోసం ఉన్నాయంటే ఇన్ ద సేమ్ మేనర్, అంతకంటే ఎక్కువ, కలెక్టర్ కంటే, ఆ పేరు కంటే దేవుని యొక్క నామం హెచ్చించబడినటువంటి నామం. పైన ఆకాశమందు కానీ, క్రింద భూమి కానీ, భూమి క్రింద నీళ్ళలో కానీ దేవుని యొక్క నామం హెచ్చించబడినటువంటి నామం. సో వీ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ హిజ్ నేమ్. ఆయన పేరును మనము తలపోసినప్పుడు ఒక ధైర్యం కలుగుతుంది, నా దేవుడు ఇలాంటి వాడు, నా దేవుని యొక్క శక్తి ఇలాంటిది. సో గత కొన్ని వారాలుగా, అంటే ఈ రోజుతో కలిపితే 7 వారాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రతి ఆదివారం దేవుని యొక్క ఒక్కొక్క పేరును మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆదికాండంలో నుంచి మనం మొదలుపెట్టాం, 1వ అధ్యాయంలో నుంచి. ఈరోజు మనము 11వ అధ్యాయంలోనికి వచ్చాం. సో దేవుడు ఈ రోజుతో 22వ పేరును దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. 22వ పేరు ఏంటిది? ఆదికాండం 11వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. చాలు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. తారుమారు చేయదము రండని అనుకొనెను. నీ దేవుని యొక్క పేరేంటి తెలుసా? తారుమారు చేసే దేవుడు. హీఈస్ ఎ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు కన్ఫౌండ్ అండ్ కన్ఫ్యూజ్. దేవుడు తారుమారు చేసేటువంటి దేవుడు. ఇక్కడ 11వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అంటాడు, దిగి వెళ్ళి తారుమారు చేద్దాం. ఏం తారుమారు చేస్తున్నాడు? ఇక్కడ 11వ అధ్యాయంలో షీనారు అనే ప్రాంతానికి ఆ దినాల్లో ఉండేటువంటి ప్రజలందరూ వచ్చారండి. వాళ్ళు ఒక పట్టణాన్ని కట్టుకున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తారుమారు చేసేటువంటి దేవుడు. ఈ 11వ అధ్యాయంలో షీనారు ప్రదేశానికి ఆ దినాల్లో ఉండేటువంటి ప్రజలందరూ వచ్చి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఒక పట్టణము కట్టుకుందాము అన్నారు. అది మంచిదే, ఎందుకు? ఉండడానికి పట్టణాన్ని కట్టుకోవాలి. రెండోదిగా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆకాశమునంటూ ఒక గోపురమును కట్టుకుందాం. వాళ్ళకు కోరిక వచ్చింది, పట్టణాన్ని కట్టుకోవడం ఒకటే. పట్టణాన్ని కట్టిన తర్వాత వాళ్ళకి అనిపించింది, అరే పట్టణాన్ని కట్టేటువంటి తలాంతు మనకు వచ్చింది, ఇప్పుడు
మనకు ఒక మాట నోవహు ద్వారా తెలుపుతూ వచ్చాడు నోవహు. అదేంటంటే దేవుడు భూమిని నాశనం చేస్తాడు, దేవుడు ఆకాశమందు ఉంటాడు, కాబట్టి ఆకాశమునంటూ ఒక గోపురాన్ని కడదాము. దేవుని బిడ్డలారా, వాళ్ళకు ఒక కోరిక వచ్చింది, ఆకాశమునంటూ గోపురం. వాళ్ళని అడుగుదాం, అయ్యా ఎందుకు పట్టణాన్ని కట్టుకున్నారు కదా? ఆకాశమునంటే గోపురాన్ని, దానికి బాబేలు అనే పేరు వచ్చింది. ఎందుకు వచ్చిన తర్వాత మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎందుకు ఆకాశమునంటేటువంటి ఒక గోపురాన్ని నిర్మించారు అంటే బైబిల్లో వ్రాయబడింది కదా, పేరు తెచ్చుకుందాము రండి. ఏం పేరు తెచ్చుకోవాలనుకున్నారు? పట్టణం కడితే మామూలే, కానీ ఆకాశమునంటూ అంటే వాళ్ళు అనుకున్నారు దేవుడు ఆకాశంలో ఉంటాడు కదా, ఆకాశంలోంచి దేవుడు దిగి వచ్చేదానికంటే మనమే ఆకాశానికి పోతే సరిపోలా, మనమే ఆకాశంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోతే సరిపోలా అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆకాశమునంటూ గోపురాన్ని కట్టాలనుకున్నారు. బైబిల్లో వ్రాయబడింది. వాళ్ళు కట్టితుండగానే వాళ్ళు అనుకున్నారు, ఆకాశమునంటూ గోపురం కడితే దేవుడు కూడా మన పని చూసి అబ్బా ఏం పని చేశారా అనుకుంటాడు, లేదా మన టాలెంట్ ఏంటో చూపిద్దాం, పేరు తెచ్చుకుందాం, ఇలాంటి తలంపులతో వాళ్ళు గోపురాన్ని కట్టారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది దేవుడు వచ్చి తారుమారు చేశాడంట. దేవుడు తారుమారు చేశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు తారుమారు చేశాడు? అసలు నీ దేవుడు ఎవరు? తారుమారు చేసేటువంటి దేవుడు. అందుకే హీబ్రూ భాషలో ఈ యొక్క దేవుని పేరుకు ఉండేటువంటి అర్థం ఏంటి తెలుసా? ఎల్ మెవెలాల్, ఎల్ మెవెలాల్, ద గాడ్ హూ కన్ఫౌండ్స్ అండ్ కన్ఫ్యూజ్. దేవుడు తారుమారు చేసేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, హీఈస్ నాట్ ఓన్లీ ఎ గాడ్ హూ ప్రొటెక్ట్స్, కాపాడేటువంటి దేవుడు మాత్రమే కాదు, భద్రపరిచే దేవుడు మాత్రమే కాదు, ఆయన తారుమారు చేసేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు తారుమారు చేశాడు? ఏం తారుమారు చేశాడు? వారి భాషను తారుమారు చేశాడు. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా, సడన్గా ఆ రోజు ఏమైంది తెలుసా? నా భాష మారిపోయింది, ఇక్కడ ఇంకో కొంతమంది భాష, ఇక్కడ కొంతమంది భాష, మొత్తం అందరి భాషలు తారుమారు అయిపోయాయి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు తారుమారు చేద్దాం. ఎందుకు తారుమారు చేశాడు? లేదా ఎందుకు ఆ పనిని చెడగొట్టాడు? ఎందుకు ఆ కార్యాన్ని చేయకుండా దేవుడు అడ్డుకున్నాడు? దేవునికి ఏం కుల్లా? ఏం ఆకాశం అంటే పర్వతాన్ని కడితే దేవునికి ఏం కుల్లా? లేదా దేవునికి నచ్చదా? ఎందుకు దేవుని బిడలారా, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకునే మానవ ప్రయత్నం దేవుడు అడ్డుకున్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమనుకున్నాడంటే, వీరు భూమిని నిండించాలి, భూమిలో వీళ్ళు వర్ధిల్లాలి, భూమిని వీరు నింపాలి అని దేవుడు అనుకుంటే వీళ్ళు అన్నారు, భూమిని నింపం ప్రభా, ఒకే స్థలంలో మేము ఉంటాము, ఆకాశమునంటూ గోపురాన్ని కట్టుకుంటాం. దేవుని బిడలారా, ఈరోజు మొదటిగా దేవుడు ఎప్పుడు నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తాడు. నీవు అనుకున్న దానికి వ్యతిరేకమైన కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? చాలా సందర్భాల్లో మనం ఒకటి అనుకుంటాం, అది కాకుండా ఇంకొకటి జరిగింది, అరే ఏంటి ఇట్లయిపోయింది అనుకుంటాం. లేదా మనము మనకు ఒకటి రావాలనుకుంటాం, అది రాకుండా వేరొకటి వచ్చి ఉంటుంది, అంత తారుమారైపోతుంది. మన జీవితాల్లో మనం అనుకునేది ఒకటి, జరిగేది ఇంకొకటిగా ఉంటుంది. మనం ఎదురు చూసేది ఒకటి, వచ్చేది ఇంకొకటిగా ఉంటుంది. మనము ప్రార్థన చేసేది ఒకటి, కానీ దేవుడు జవాబు ఇవ్వకుండా ఉంటాడు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ విల్ బి దేర్. ఎందుకు మన జీవితాల్లో కన్ఫ్యూజన్స్ ఉంటాయి? లేదా ఎందుకు దేవుడు మనల్ని కన్ఫ్యూజన్కు గురి చేస్తాడు? ఎందుకు మన జీవితాల్లో మనం అనుకున్న దాని ప్రకారం కొన్ని సందర్భాల్లో జరగవు? ఇదిగో వీళ్ళ జీవితంలో కూడా అదే జరిగింది. ఏం జరిగింది? వాళ్ళు ఆకాశమునంటూ గోపురాన్ని కడుతుండగా దేవుడు దిగి వచ్చి తానే తారుమారు చేశాడు. దేవుని బిడ్డలారా, వీళ్ళు అనుకున్నటువంటిది ఏంటి తెలుసా? దేవా, నువ్వు ప్రక్కనుండు, మేము ఒక గోపురాన్ని కడతాం, నీవు అవసరంలా, మేము గోపురాన్ని కట్టి ఆకాశమునంటూ గోపురాన్ని కడతాము, నీ ప్రమేయము లేకుండా మేము ఒక గోపురాన్ని కడతాము, నీ యొక్క సహాయం లేకుండా మేము ఒక గోపురాన్ని కడతాం. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళు చేసిన మొట్టమొదటి తప్పేంటి తెలుసా? ఎందుకు తారుమారు చేశాడు? ఎందుకు వీరి జీవితంలో ఈ పనిని దేవుడు చెడగొట్టాడంటే, వీళ్ళు అనుకున్నారు వితౌట్ గాడ్ వీ కెన్ డూ సంథింగ్, దేవుడు లేకుండా మేము ఏదో ఒకటి చేయగలం. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీ జీవితంలో దేవుని ప్రక్కన పెట్టి ఏది చేసినా కూడా అది నీ జీవితంలో తారుమారైపోతుంది. ఇట్ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. వీళ్ళ జీవితంలో దేవుడు లేకుండా చేయాలనుకున్నారు ఒక పనిని. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీవు ఇంటి పని కానీ, వంట పని కానీ, నీ యొక్క ఉద్యోగ పని కానీ, ఏ పనైనా గుర్తుంచుకో, దేవుడు లేకుండా చేయవద్దు. దేవుని సహాయం కోరి చేయి, దేవుని యొక్క సహాయాన్ని కోరి చేయి.
ఈరోజు మన జీవితాల్లో కొంచెం అలవాటు అవుతుండగానే మన జీవితాల్లో ప్రార్థన ఉండదు. ఇక్కడ పని చేసేటువంటి వారైనా, ఇక్కడ ఎక్విప్మెంట్ యూజ్ చేసేవారైనా, వంట పని చేసేవారైనా, దేవుని పరిచయం జరిగించారైనా, స్టార్ట్ విత్ ప్రేయర్. దేవుడు లేకుండా ఏది చేయొద్దు. దేవుడు లేకుండా ఇట్ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. చాలా సందర్భాల్లో టకాను వచ్చి ఒక పని చేస్తూ ఉంటారు, వాళ్ళని బట్టి తలకాయ నొప్పి ఉంటుంది. లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ విల్ బి దేర్. ఎందుకు తెలుసా? దే వాంట్ టు డూ సంథింగ్. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వితౌట్ గాడ్ యూ క్యాన్ డూ సంథింగ్, బట్ ఇట్ విల్ బి హ్యావింగ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. నీ జీవితాల్లో చాలా తారుమారైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. నాకు వంట వస్తుంది కదా, అలవాటులో వంట చేయదు, అక్కడే ఒక సమస్య వస్తుంది, అక్కడే ఒక మాడిపోవడం వస్తుంది, చెడిపోవడం వస్తుంది, లేకపోతే ఎత్తిపోవడం వస్తుంది, నష్టం వస్తుంది. అలవాటైనటువంటి జీవితంలో దేవుని ప్రక్కన పెడతాం మనం. వీళ్ళ జీవితంలో కూడా దేవుడు వీరిని జలప్రలయములో నుంచి వీరి కొరకు భూమిని అన్నిటినీ ఏర్పాటు చేసి భూమిని వీళ్ళకి ఇస్తే, దేవా నువ్వు లేకుండా మేము పని చేస్తాం అని ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వితౌట్ గాడ్ యూ కెన్ డూ సంథింగ్, బట్ యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్ వితౌట్ గాడ్. దేవునితో నువ్వు అన్నీ చేయగలవు, దేవుని లేకుండా కొన్ని చేయగలవు. ఆ కొన్ని కూడా కష్టంగానే ఉంటాయి. ఏదైనా తోటలో హవ్వకు సాతాను చెప్పిన సూచన ఇదే, నువ్వు పండు తింటే ప్రతిరోజు సాయంత్రం దేవుడు వస్తాడు కదా, అవసరంలే, నువ్వే ఒక దేవతగా ఉంటావు. యూ కెన్ బి ఎ గాడెసెస్. నువ్వు ఏంటి ఆదాము భార్యగా ఉండడం, నువ్వు ఒక దేవతగా ఉంటావు. యూ విల్ బికమ్ ఎ గాడెసెస్. నువ్వే ఒక దేవతగా ఉంటావు. యూ డోంట్ నీడ్ గాడ్. దేవుడు అవసరంలా. దేవుని బిడ్డలారా, ఈ దినాన మన జీవితంలో మనం అదే అంటాం, నాకెవ్వరు అవసరంలా, నేనేమైనా చేయగలను, నాకేమైనా చేతనవుతుంది. నువ్వెవరు నాకు చెప్పడానికి? మనుషునే కాదు, దేవుని కూడా మనం ప్రక్కన పెడతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. ఎందుకు వారి జీవితం తారుమారైపోయింది తెలుసా? వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ తారుమారైపోయింది తెలుసా? వాళ్ళ యొక్క ప్రణాళిక తారుమారైపోయింది తెలుసా? వితౌట్ గాడ్ దే వాంట్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటివి ఏమైనా చేస్తున్నావా? చదవడం నాకు వస్తూ టకాను బుక్ తీసి చదువుతుంటావు, కొద్దిసేపు అయిన తర్వాత అర్థం కాదు, ఏదో ఒక పని ప్రారంభిస్తావు, ఇది నేను చేస్తాను, వాళ్ళు చెప్పారు, వాళ్ళకి జరిగింది, నాకు జరిగింది. వితౌట్ గాడ్ యూ వాంట్ టు స్టార్ట్, యూ కెన్ స్టార్ట్. నువ్వు ప్రారంభించగలవు, కానీ దాని కంప్లీషన్ అనేటువంటిది జరగదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, వితౌట్ గాడ్ యూ విల్ బి కన్ఫౌండెడ్. దేవుడు లేకుండా నువ్వు చేసే ప్రయత్నము అది తారుమారవుతుంది, కన్ఫ్యూజన్ అవుతుంది. నీ జీవితంలో ఒక నష్టం, అరే ఎందుకు ఇంత కష్టపడి అంత వేస్ట్ అయిపోయింది. ఆకాశం అంటూ శిఖరాన్ని కడదామనుకున్నారు, చల్లా చెదరైపోయారు. వారు భూమి మీద చల్లా చెదరైపోయారు. అరే ఏమైపోయింది మీ ప్రాజెక్ట్? దేవుడు లేకుండా చేసేవి అదే రకంగా ఉంటాయి. ఎవరు నీ దేవుడు తెలుసా? దేవుడు లేకుండా నువ్వు చేస్తే అవి తారుమారైపోతాయి. మర్చిపోవద్దు, తారుమారైపోతుంది. రెండవదిగా, ఎందుకు తారుమారైపోయింది? ఆ యొక్క పని అంతా కూడా తారుమారైపోయింది. భాషలు తారుమారైపోయాయి, ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది, మొత్తం అంతా ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు ఏం చెప్పలేదు, ఎవరి దారిన ఒక గుంపు అయిపోయి వెళ్ళిపోయారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏమంటారో తెలుసా? పేరు సంపాదించుకొందము రండి, పేరు సంపాదించుకొందము రండి. నీ జీవితంలో, నా జీవితంలో నేను చేశాను, నాకు పేరు రావాలి, నాకు గుర్తింపు ఉండాలి అని నువ్వు చేసే ప్రతి ప్రయత్నము, ఒక మాటలో చెప్పాలంటే అది గర్వంతో కూడినటువంటిది. వీళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు మన దగ్గరికి రావడం ఏంటి, మనం దేవుని దగ్గరికి ఎక్కిపోదాం, మనం ఎవరో చూపిద్దాం, మన తడాకేంటో చూపిద్దాం, మన తెలివితేటలేంటో చూపిద్దాం. దేవుని బిడ్డలారా, దే ఆర్ ఫిల్డ్ విత్ ప్రౌడిష్ నేచర్. వాళ్ళు గర్వము చేత నింపబడ్డారు. దేవుని బిడ్డలారా, వీళ్ళు చెప్పే మాట, మనకు పేరు సంపాదించుకొందాము అంటే, ఎవరైనా వచ్చి ఇది ఎవరు చేశారంటే పలానా వాళ్ళు చేశారు, పేరు సంపాదించుకుందాం రండి. దేవుని సంపాదించుకుందాం కాదు, పేరు సంపాదించుకుందాం రండి. ఈ దినాన మన జీవితాల్లో ఉండేటువంటి శోధన ఏంటి తెలుసా? సోషల్ మీడియా. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు? ఎన్ని లైకులు వచ్చాయి? వీ వరీడ్ అబౌట్ దాట్. మొన్న నాకు ఎవరో షార్ట్ చేశారు, చాలా బాగుంది, నాకు భలే నచ్చింది అది. ఆ షార్ట్ ఏంటి తెలుసా? నాకు నిన్నటి వరకు 34 మంది ఫాలోవర్లు ఉన్నారు, ఈరోజు ఎవరో డ్రాప్ అయిపోయినారు. మర్యాదగా చెప్తున్నాను, జాయిన్ కండి, లేకపోతే మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఎక్కడ ఉన్నా మర్యాద జాయిన్ కండి. అంటే ఏంటి? ఈ దినాన నాకు ఎవరున్నారు, నేనెంత, నాకు ఎంతమంది ఉన్నారు, ఇది ఎక్కువైపోతుంది.
దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలోనైనా నా పేరుండాలి, నా పేరుండాలి. అందుకే దయచేసి మన చర్చిలో ఎక్కడ కూడా ఎవరు ఏమి ఇచ్చారనే పేర్లు ఉండవు. ఎందుకు తెలుసా? నీ పేరు నా పేరు పరలోకంలో ఉండాలి. అక్కడ లేకుండా భూలోకంలో ఎక్కడ పేరున్నా కూడా వ్యర్థమేది. నీ పేరు ఎంత గొప్పదనం వచ్చినా అది ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోయేంత వరకే ఉంటుంది. ఆ తర్వాత ఉండదు, ఇంకా ఆ తర్వాత ఉండదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఎందుకు తారుమారు చేయబడ్డారు? ఐడెంటిటీ క్రైసిస్. గుర్తించబడాలి. నేను చేసే పనిని గుర్తించాలి, మేము చేసే పనిని గుర్తించాలి. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ హాంటెడ్ బై దాట్, నాకు గుర్తింపు ఉండాలి, నా ఇంటిలో నాకు గుర్తింపు ఉండాలి, నా ఇంటిలో నాకు ఒక పేరు తప్పు కాదు. దేవుడు లేకుండా, దేవుని ద్వారా కాకుండా సొంతంగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అదే వాళ్ళు చేసినటువంటి తప్పు. దేవుని బిడ్డలారా, అవుట్ సైడ్ గాడ్ వాట్ ఎవర్ యు ట్రై, ఇట్ విల్ బ్రింగ్ యూ కన్ఫ్యూజన్ అండ్ డిస్టర్బెన్స్ ఓన్లీ. ఇక్కడ బైబిల్లో చూస్తే వీళ్ళు అంటున్నారు పేరు సంపాదించుకుందామనంటే, నాకు అనిపించింది దేవునికి కూడా మనలాగా కుళ్ళుబోతనం ఉందా? అరే, పేరు సంపాదించుంటే ఏమంటే వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు కట్టారు. ఎప్పుడు 6000 సంవత్సరాల కిందట గోపురాన్ని కట్టారు. గోపురం పెద్ద ఆకాశమునంటూ గోపురాన్ని కట్టారంట. మనం ఇప్పుడు కట్టేటువంటి అంతస్తులు 10, 12, 15 కడితే అబ్బో ఏంది 14 అంతస్తులు అంటాం. స్కై స్క్రాపర్స్ అంటారు. అంటే ఏంటి? ఆకాశ అరమ్యాలు అంటారు. అంటే బురుజ్ ఖలీఫా లాంటి 100 ఫ్లోర్స్ ఉంటాయి. అది ఇప్పుడు కడుతున్నారు. కానీ ఆదికాండం 11వ అధ్యాయంలోనే వాళ్ళు పెద్ద గోపురాన్ని కట్టారు. ఎట్లా కట్టారు? ఈ దినాన అయితే క్రేన్స్ ఉన్నాయి, ఈ దినాన పని వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. ఎంత వెయిట్కు ఎంత బెడ్ ఉండాలి, లేదా గుంత తీయాలి, పునాది ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవేమి తెలియనటువంటి దినాల్లోనే వాళ్ళు ఆకాశమునంటూ ఒక గోపురాన్ని కట్టారు. నాకు అనిపించింది, దేవా ఏంటి ప్రభువా, నీకు కూడా మనిషిలాగా కుళ్ళుబోతానమ్మా నీకుందా? వీళ్ళు పేరు తెచ్చుకుంటే నీకేం ప్రభువా? పేరు తెచ్చుకునేదానికి దేవుడు వ్యతిరేకి కాదు. దేవుడు అబ్రహాముతో, అబ్రహామా నేను ఎవరిని తెలుసా? నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను గొప్ప చేస్తాను, నీ పేరును గొప్ప చేస్తా. దేవుడు ఒక వ్యక్తి యొక్క పేరును దేవుడు హెచ్చించాలని చూస్తాడండి. మనిషి హెచ్చించుకోవాలని చూశాడా? తాత్కాలికమే. దేవుడు హెచ్చించాడా? తరతరాలు. అబ్రహాము చనిపోయి 6000 సంవత్సరాలైంది. ఈ రోజు కూడా అబ్రహాం పేరును మనం మర్చిపోలేదు. ఎందుకు తెలుసా? దేవుడు అన్నాడు, అబ్రహామా నీ పేరు నేను ఆశీర్వదిస్తా. దేవుడు పేరు తెచ్చుకునే విషయంలో తప్పు చేసే దేవుడు కాదు. బట్ హౌ యు వాంట్ టు అక్వైర్ దట్ నేమ్, ఆ పేరును ఏ రకంగా తెచ్చుకోవాలనుకుంటున్నావు? నాకు భయాన్ని, వణుకును పుట్టించేది ఒకటే నా జీవితంలో. స్టేజ్ పైకి దైవ సేవకులు పిలుస్తున్నప్పుడు, గొప్ప దైవ సేవకుడు, ఇంటర్నేషనల్ స్పీకర్, ఇది అంటారు చూసారా, ఒళ్ళు వణుకుతుంది. ఎందుకు తెలుసా? ఇవన్నీ ఏదో నా గొప్ప కోసం నాకు గాలి కొడుతున్నారు అంతే. అవన్నీ దేన్ని బట్టి వచ్చాయి? దేవుని బట్టి వచ్చాయి. అందుకే నా స్లోగన్ ఎప్పటికొకటి, మాకు కాదు దేవా, మాకు కానే కాదు, సమస్త మహిమ ఘనత నీకే కలుగును గాక. 115:1. దట్ ఈస్ మై స్లోగన్ ఆల్వేస్, దట్ ఈస్ మై షౌట్ ఆల్వేస్. ఏంటంటే దేవునికి గొప్ప కలగాలి. వీళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు లేకుండా పేరు తెచ్చుకుందాం. దేవుడు పేరిస్తే ఏ రకంగా ఉంటుంది తెలుసా? దావీదు అంటే ఇంటిలో కూడా గుర్తింపు లేని వ్యక్తి దావీదు. యెషయా వచ్చి ఇంట్లో ఉండే వారిని అందరిని అభిషేకిస్తూ ఉంటే అడుగుతాడు వాళ్ళ తండ్రిని, దావీదు యొక్క తండ్రిని, ఇంతమంది నా పిల్లలు ఇంకా నీకున్నారా? కడసారి వాడున్నాడు. అంటే ప్రవక్త వచ్చినప్పుడు అందరి కుమారులను పిలిచాడు, దావీదుని పిలవాలా. ఎందుకు తెలుసా? దావీదు గుర్తింపు లేదు ఇంట్లో కూడా. కడసారి వాడు. చరిత్రకారులు ఏమంటారంటే దావీదు చాలా పొట్టిగా ఉంటాడంట. దేవుని బిడ్డలారా, అలాంటి దావీదు ఏమనుకున్నాడు తెలుసా? యుద్ధరంగానికి పోయిన తర్వాత నా పేరేందో చూపిస్తా అనలా, యెహోవా నామమున నీ మీదికి యుద్ధానికి వచ్చుచున్నా. ఎప్పుడైతే దేవుని పేరును ఉపయోగించి దేవుని నామాన్ని ఘనపరిచాడో దావీదును దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. ఇంకా నెక్స్ట్ ప్యాసేజ్లో ఉంటుంది, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. దేవుడు పేరు తెచ్చుకోవడానికి వ్యతిరేకం కాదు. నీకు మంచి పేరు రావాలి, నీ ఆఫీస్లో మంచి పేరు ఉండాలి, నీ యొక్క కుటుంబంలో మంచి పేరు ఉండాలి, నీ వీధిలో మంచి పేరు ఉండాలి, నీ బంధువుల దగ్గర మంచి పేరు ఉండాలి, చర్చికి వస్తున్నప్పుడు చర్చిలో వాళ్ళ దగ్గర మంచి పేరు ఉండాలి. దేవుడు మంచి పేరు ఉండాలని కోరుతాడు. కానీ అది దేనికోసం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది దేనికోసం? వీళ్ళు అనుకున్న పేరు తెచ్చుకుందాం.
ఇంత కట్టాం కదా, మా జ్ఞానాన్ని చూసి మా పేరు రావాలి, మా పనితనాన్ని చూసి మాకు పేరు రావాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు తారుమారవుతుందో తెలుసా? నీ జీవితంలో ఏదో ఒక గర్వముతో ఒక ప్రయత్నం నువ్వు చేసి నీ జీవితంలో ముందుకెళ్ళావా, తారుమారైపోతుంది పరిస్థితులు. అనుకుంటూ ఉంటాం, మేము ఎదురు చూస్తూ వెళ్ళాం బ్రదర్, సడన్గా అడిగిపోతాను, అన్నీ మారిపోయాయి, అస్సలు అర్థం కాలేదు మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఒకవేళ అదేమన్నా జరిగిందా, జరుగుతుందా? దేవుడు అంటున్నాడు, ఎక్కడైనా గర్వపడ్డామేమో ఒకసారి ఆలోచించు. గర్వం, ఉదయకాలం కూడా చెప్పాను, నాశనానికి ముందు గర్వం వస్తుంది. నాశనం రాదు, ఫస్ట్ గర్వం వస్తుంది. గర్వం వచ్చి త్రోవను సరళం చేసి పడిపోయేటట్టు చేస్తుంది. దేని విషయంలో కూడా గర్వించొద్దు. నీకున్న ఆస్తా, నీకున్న అంతస్తా, నీకున్న ఉద్యోగమా, నీకున్న బైబిల్ జ్ఞానమా, నీకున్నటువంటి తెలివితేటలా, దేన్ని బట్టి కూడా గర్వించొద్దు. అదే నీ ఎదుట గుంతతవుతుంది, పడిపోయేటట్టు గర్వం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రపంచం ఆశ్చర్యపోయేటువంటి ఒక నిర్మాణాన్ని చేశారు, దట్ ఈస్ కాల్డ్ టైటానిక్. దానికి వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారు తెలుసా? అన్సింకబుల్ బోట్. ఎవ్వరు కూడా దీన్ని ముంచలేరు, ఎవ్వరు కూడా దీన్ని ముంచే ప్రయత్నం చేయలేదు. అది సముద్రం కానీ ఏది కూడా చేయలేదు. దిస్ ఈజ్ అన్సింకబుల్ బోట్. ఎందుకు తెలుసా? ఇది అంత టెక్నికల్ ప్రొటెక్షన్ వాళ్ళు ఇచ్చారు దానికి, అంతగా దానికి భద్రతనిచ్చారు, అంతగా దాంట్లోకి వెళ్ళాలి అంటే కోటీశ్వర్లే వెళ్ళగలిగారు. అంత గొప్ప నిర్మాణం, అంత లగ్జూరియస్ ప్రయాణ సౌకర్యాలు అందులో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాళ్ళ గర్వము మంచు కొండ దగ్గర ఏంటో తెలిసిపోయింది. వాళ్ళ పనితనం ఏంటో సముద్ర గర్భంలో ఉన్నటువంటి మంచు చిన్న కొండ దగ్గర తెలిసిపోయింది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఏ విషయంలో అయినా మనం గర్విస్తున్నామా, తారుమారైపోతుంది. నీ దేవుడు తారుమారు చేసే దేవుడు, మర్చిపోవద్దు. ఒకటి, దేవుడు లేకుండా ప్రయత్నం జరిగిందా, తారుమారవుతుంది. రెండు, నీ జీవితంలో దేని విషయంలోనైనా పేరు తెచ్చుకోవాలి, గుర్తింపు నాకు కలగాలి, నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి, నేనెవరో ఉండాలి, నేను లేకుండా ఏది జరగడానికి వీలేదు, ఇలాంటి తలంపులు కలిగినామా ఖచ్చితంగా మనం పడిపోతూ ఉంటాం. దేవా, నేను తగ్గించబడాలి, మీరు మీ వాక్యం హెచ్చించబడాలి అనేటువంటి వ్యక్తినే దేవుడు నిలబెడతాడు, వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. తారుమారు కాదు జీవితం, ప్లాన్స్ తారుమారు కావు. ఈరోజు ప్లాన్స్ ఏవైనా తారుమారు అవుతున్నాయా? సమ్వేర్ వి బికేమ్ ఎ బోస్ట్ఫుల్. ఎక్కడో మనల గురించి మనం గొప్పగా చెప్పుకున్నామేమో, గొప్పగా అనుకున్నామేమో. దేవుని బిడ్డలారా, హేరోదు అనేటువంటి రాజు, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం ఆ భాగంలో చూస్తే మనకు కనబడుతుంది. హేరోదు రాజు కూర్చున్నప్పుడు, హేరోదు రాజు సింహాసనం మీద కూర్చొని మాట్లాడితే ఆడున్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజును పొగుడుతారు కదా, రాజాది రాజు, ఫలానా రాజు వస్తున్నాడహో అనేటువంటిది ఉంటుంది. ఆ రోజు అక్కడున్న వాళ్ళు ఇంకా కొంచెం ఓవర్ చేశారు. రాజా, ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరం అన్నారు. రాజు కాదు మాట్లాడే, మనిషి కాదు, దేవుడు మాట్లాడినట్టు ఉంది అంటుండగానే దేవుని యొక్క శిక్ష దిగి వచ్చిందండి అతని మీదికి. ఈరోజు మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. నేను దైవ సేవకుని అని అనిపించుకోవడానికి కూడా యోగ్యుని కాదు. చాలామంది సేవకులు అని ప్రార్థన చేస్తుంటే ఒకరోజు ఒక సహోదరు నాకు ఫోన్ చేసింది. ఏంటి బ్రదర్, సేవకుడు అని ప్రార్థన చేస్తారు మీ చర్చిలో, మీ గురించి ఏమ్మా, ఏంటి తప్పు? సేవకుడు అంటే ఎవరు తెలుసా? సర్వెంట్. మీరు సర్వెంటా? నేను అన్నాను, తప్పేముంది అందులో? దేవుని సేవకును అలా కాదు, దైవ సేవకుడు అనాలి. కానీ వాళ్ళు అంటున్నటువంటి మాట చూడండి, సేవకుడు అంటున్నారు, వాళ్ళు మిమ్మల్ని తగ్గిస్తున్నారు బ్రదర్. నేను అన్నాను, దానికి కూడా సెట్ కాను నేను. ఎందుకు తెలుసా? అబ్రహాము దేవుని చూసి ఏమంటాడు? నేను దుమ్ము ధూళిని. మా చర్చి వాళ్ళైనా ప్రార్థన చేసేవాళ్ళు సేవకుడు అన్నారు. అబ్రహాము దుమ్ము ధూళి అయితే ఇంక నేను ఎవరిని? అమ్మా, నేను నథింగ్. నన్ను ఎంత తక్కువ చేసినా అంత మంచిది నాకు, ఎందుకంటే నాలో ఉన్న గర్వం తగ్గుతుంది అప్పుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ విషయంలోనైనా నువ్వు గర్విస్తున్నావా, గుర్తుంచుకో, తారుమారు చేయబడుతుంది. అది కుటుంబమైనా, ఉద్యోగమైనా, ఆస్తిపాస్తులైనా తారుమారైపోతాయి. నీ దేవుడు తారుమారు చేసే దేవుడు. ఎందుకు తెలుసా? తారుమారు చేసి జీవితాన్ని సెట్ చేస్తాడు దేవుడు. దేవుడు లేకుండా ఏదో చేయాలనుకున్నారు, తారుమారైపోయింది. గర్వము చేత నింపబడ్డారు, తారుమారైపోయింది. నీ పాపాన్ని బట్టి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు పాపముగా తారుమారు చేయబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో సాతాను కార్యాలకు చోటిచ్చి తారుమారైపోయావా?
దేవుడు లేకుండా జీవితాన్ని, రోజును, పనులను ప్రారంభిస్తూ తారుమారైపోతున్నామా? ఏదైనా నేను చేయగలను, నాకు పేరు రావాలి, గర్వం ఎక్కడైనా మన జీవితాల్లో ఉందా? దేవుని ఎదుట పరీక్షించుకుందాం. దేవుని మాటలకు విరోధంగా వెళ్ళిపోయి తారుమారైపోయామా? నీ జీవితంలో సొంత పద్ధతులు, సొంత నిర్ణయాలు, సొంత కార్యాలతో ఏదో సాధించాలనుకునే ప్రయత్నంలో తారుమారైపోతున్నామా? దేవా, నన్ను క్షమించు. పాపములో ఉన్నాను, ప్రార్థన లేకుండా ఉన్నాను, బిజీ అనేటువంటి ముసుగులో నేనున్నాను ప్రభా. తారుమారైపోతున్నాను ప్రభా. నేను, నా కుటుంబ పరిస్థితులు తారుమారవుతున్నాయ్యా. దేవా, నన్ను దర్శించు. నీకు వ్యతిరేకంగా ఎక్కడ నేను తప్పు చేశానో నాకు తెలుసు ప్రభా. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటిగా ఉందా? యు డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్. లుక్ టు జీసస్ నౌ. ఆయన వైపు చూడు. నీ శిక్షను ఆయన భరించి ఆయన తారుమారైపోయాడు. అతి పరిశుద్ధుడు పాపముగా చేయబడ్డాడు. మనుషులు చూడనొల్లనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఆయన అడిగితే నీ పాపాలను క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. దేవా, నన్ను క్షమించు. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండవద్దు. దేవుని అడుగుదాం. దేవా, ఎక్కడ నా జీవితం ఏ పాపాన్ని బట్టి, ఏ శాపాన్ని బట్టి తారుమారైపోయిందో దేవా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థించాలి, మౌనంగా ఉండవద్దు. ఎక్కడ నీ జీవితం తారుమారైపోయింది, దేన్ని బట్టి నీకు తెలుసు. అది దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళడాన్ని బట్ట, దేవునికి స్థానం ఇవ్వకుండా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం, దేన్ని బట్టి తారుమారైపోతుంది జీవితాన్ని పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. నాయనా, ఇప్పుడు అడుగుతున్నా, తారుమారు చేసిన సాతాను కలగజేసిన పరిస్థితులను తండ్రి మీరు దర్శిస్తే నాయన ప్రతి శాపం ఆశీర్వాదకరంగా మారుతుంది, ప్రతి మార మధురంగా మారుతుంది. నాయనా, మీరు మార్చలేనటువంటిది ఏది లేదు ప్రభా. రాత్రికి రాత్రే సాతాను యొక్క కుతంత్రాలను లయపరిచిన దేవుడవు నాయనా. ఇప్పుడు అడుగుతున్నా, మాకు వ్యతిరేకంగా, మా కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా, మా ఆరోగ్యాలకు వ్యతిరేకంగా, ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా, ఉద్యోగాలు వ్యాపారాలకు వ్యతిరేకంగా, మా దీవెనలకు వ్యతిరేకంగా సాతాను ప్రతి ఆయుధము మా పైన వర్ధిల్లకుండా పోవునుగాక. మా పైన ఉన్న ప్రతి శాపము ఆశీర్వాదముగా మార్చబడునుగాక. యేసు నామమందు మార్చబడునుగాక. యేసు నామమున అడుగుతున్నగా ప్రతి శాపము ఆశీర్వాదముగా మార్చబడునుగాక, తారుమారగునుగాక. సాతాను కలగజేసిన పరిస్థితులన్నీ తారుమారగునుగాక. మా ప్రార్థన జీవితం పెరుగునుగాక. మా ప్రార్థనలో మేము తగ్గిపోకుండా ప్రార్థించే వారముగా ఉందుముగాక. నాయన, మమ్మల్ని మార్చండి ప్రభా. మా ప్రార్థన సమయం పెరుగునుగాక. ప్రభు దగ్గర గడిపే సమయం పెరుగునుగాక. దేవా, సహాయం చేయండి నాయన. మీ నామాన్ని మీరు మహింపరచమని ప్రార్థన చేస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, యేసయ్యా ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.